Good morning, all of you. Is my voice is okay? Is my voice is audible? Audible. Just raise your hands. Who did the problems on pumping lemma? Next, ఇంకా ఎవరు చేశారు? Only few. Number 8, fun history. Number 1. అనుష చేయలేదా హోంవర్క్? Anusha is here or not? అనుష ఉన్నారు ఇక్కడ? Okay. Number 16. Sushmita. Yes, ma'am. చేయలేదా? చేశాను మ్యామ్. మరి రైస్ చేయి. చేశాను మ్యామ్. Okay, okay. Any other? 207. Sri Priya. మీకు స్క్రీన్ షేర్ చేయడంలో ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం సాల్వ్ చేస్తే మాత్రం హ్యాండ్ రైస్ చేయండి. అనుష హోంవర్క్ చేసావా లేదా? లేదు మ్యామ్. చేయలేదు. హెల్త్ బాగోలేదు మ్యామ్. 207 ఉందా ఇక్కడ? లేదు. మనీషా. is here? Manisha is not here. ఇంకా జాయిన్ అవ్వలేదా? అంజలి. ఎస్ మ్యామ్. చేసావా లాస్ట్ క్లాస్ వర్క్? చేశాను మ్యామ్. రైస్ చేయి మరి. స్క్రీన్ షేరింగ్ ప్రాబ్లమ్ అవుతుంది మ్యామ్. ప్రాబ్లం ఉన్నా పర్లేదు, మీరు అట్లీస్ట్ నాకు ఎంతమంది చేశారనేది తెలుస్తుంది కదా, అందుకని. మీకు స్క్రీన్ షేరింగ్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే హ్యాండ్ రైస్ చేసి నాకు మెసేజ్ పెట్టేయండి ఈ చాట్ లో, నేను వాళ్ళని అప్పుడు పిలవను. ఓకేనా? ఎస్ మ్యామ్. ప్రాబ్లం ఏం లేదు, స్క్రీన్ షేరింగ్ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, పర్లేదు. నెక్స్ట్ 201 చేసావా? నువ్వు చేయలేదన్నావు కదా అనుష. నెంబర్ 90 ప్రియా is here. Priya is here. Number 90. Yes, ma'am. చేసావమ్మా? క్లాస్ రాలేదు. నిన్న క్లాస్ రాలేదు. ఎందుకు రాలేదు మ్యామ్? ముందు రోజు క్లాసెస్కి రాకపోయినా మీరు ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇన్ ఎనీ వే యూ హ్యావ్ టు డూ ద నెక్స్ట్ డేస్ హోంవర్క్. ఓకే? మీకు ఆ టైంలో ఏదైనా ఇబ్బంది ఉంటే, వేరే ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉన్నా, ఇంకో అదర్ ఇష్యూస్ ఉన్నా, మీరు నెక్స్ట్ క్లాస్కి వస్తున్నారు అంటే ప్రీవియస్ క్లాస్ వర్క్ ఏమైనా ఇచ్చుంటే అది కంపల్సరీ చేసుకొని రండి. ఓకేనా ప్రియా? ఇస్ ఇట్ ఓకే ప్రియా? ఓకే మ్యామ్. నెక్స్ట్ 83 ధాత్రి is here or not? ధాత్రి ఉందా ఇక్కడ? I think she is not here. Number 19 Revant is here.
ఎస్ మ్యామ్. చేశారా వర్క్? లేదు. నెక్స్ట్ క్లాస్ కి చేస్తావా? ఎస్ మ్యామ్, నెక్స్ట్ క్లాస్ చేస్తాను. ఈసారి నుంచి నీ హ్యాండ్ కూడా రైజింగ్ లో ఉండాలి ఇలా అడుగుతున్నప్పుడు. Yes. ఓకేనా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అనుదీప్క ఉందా ఇక్కడ? C6 నెంబర్ 21. Yes, ma'am. Yeah, number 21. What's your name? 21. భాస్కర్ మ్యామ్. చేసావా వర్క్? నో మ్యామ్. ఎందుకు మ్యామ్? వై మ్యామ్? అర్థం కాలేదా లేకపోతే ఏంటి? పంపింగ్లమ్మా. పంపింగ్ అంటే ఆ సమ్స్ నోట్ చేసుకోలేదు మ్యామ్ నేను అందుకని. నేను నెక్స్ట్ క్లాస్ లో మాత్రం నిన్ను అండ్ నెంబర్ 19 ని పిలుస్తాను స్క్రీన్ షేరింగ్ కి. ఓకే మ్యామ్. అర్థమైందా? మీరు ఇది చేయాలి. నోట్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాన్న. ఓకే మ్యామ్. మెనీ ఆల్టర్నేటివ్స్. ఈసారి వేరే ఆన్సర్ ట్రై చేయి. ఓకే మ్యామ్. ఓకే, నెంబర్ 53 Supriya, are you ready to share or having any trouble in sharing? షేర్ చేస్తాను మ్యామ్. China. Bhaskar, నెంబర్ 21. మ్యామ్. నువ్వు సాల్వ్ చేసి నిన్న ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు షేర్ చేస్తున్నారు కదా అవి సాల్వ్ చేసి నాకు వాట్సాప్ చేయి. ఓకే మ్యామ్. మ్యామ్ కనిపిస్తుందా మ్యామ్? నాకు అనిపిస్తుంది. జస్ట్ బ్లాంక్ స్క్రీన్ వచ్చింది, ఇందాక షేర్ అయింది యాక్చువల్గా. మ్యామ్ ఇప్పుడు మ్యామ్ కూడా బ్లాంక్ స్క్రీన్ ఇప్పుడు షేర్ అయింది. యా, సో నిన్న ఇచ్చింది ఏంటి? a పవర్ n స్క్వేరా? అది n స్క్వేర్ ఏనా ప్రాబ్లం? n² మ్యామ్. n స్క్వేరా? ఎస్ మ్యామ్. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లం. కుదిరితే పాయింటర్ తీసుకో, లేకపోయినా పర్లేదు. హైలైట్ పాయింటర్ ఏమైనా ఉంటే చూడు, అవకాశం ఉంటే. ఏం కనిపించట్లేదా? స్పాట్ లైట్ ఉంది చూడు, సెకండ్ది. యా, ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లం. Given language is a power n², n greater than or equal to 1. Let us assume that the language is context free language. Okay. So here instead of n we have to place numbers 1, 2, 3 so on, a power 1², a power 2². Okay. So in that way you have defined the language. Yes ma'am. Okay. Consider the pumping length n is equal to 3. Okay. W is equal to AAA 9 A's. Okay. U is equal to AA, V is equal to AA, X is equal to AA, Y is equal to AA, Z is equal to A. Condition 1. You have divided the string into 5 parts in this way. Yes ma'am. Okay. Condition 1, mod W greater than or equal to n. Okay. So it is true. ఓకే, ఎగ్జామ్ లో రాసేటప్పుడు మాత్రం ఇలా పక్కన రాయొద్దు. ఇక్కడ ఓకే, ఓకేనా? స్క్రీన్ షేరింగ్ కి ఓకే, కానీ ఎగ్జామ్ లో రాసేటప్పుడు మాత్రం 1 by 1 నే రాయండి. ఓకే మ్యామ్. ఓకే. కండిషన్ 2, mod vxy less than or equal to n. So here is condition is false. Okay. So we have to consider u is equal to a. So we need to take another we need to divide the string in another way. So you can write like that here before considering another division. Okay.
Yes, ma'am. Before Supriya, before considering another division here, just you can mention that here condition 2 is failed. That's why, which means that the division is not correct. So I'm going to divide the string in another way. Now let us consider u is equal to a, like that you can write. Okay, ma'am. Okay. So you have taken, second time you have taken some other modifications. You have made some other modifications and you have taken u is equal to a, v is equal to a, and x is equal to a, and y is equal to a, and z is equal to remaining things. Okay. Then condition 1 mod w is greater than or equal to n, then condition is true. Okay. Condition 2 mod vxy less than or equal to n. Okay. So here also condition is true. Condition 3 mod vy less greater than or equal to 1. Okay. So here condition is true. So we have to assume that our assumption is, we have to prove that our assumption is wrong. Okay. Next, u v power I x y power I z. If I is equal to 1, then the given game language is true, belongs to language. If I Actually, is ఒక నిమిషం. If I is equal to 1, here you can write like w is equal to u v x y z. అంటే ఇదేంటి, these are all strings, right? I is equal to 1 తీసుకుంటే నీకు జనరేట్ అయిన స్ట్రింగ్ కాబట్టి here you can write like w is equal to u v x y z. That means w is equal to number of years and that belongs to language. Okay. Next, continue. if I is equal to జస్ట్ నేను ఏం చెప్తున్నానంటే w is equal to అని మెన్షన్ చేయమంటున్నాను అంతే, ఎందుకంటే ఇది స్ట్రింగ్, మీరు జనరేట్ చేస్తుంది స్ట్రింగ్స్ అన్నమాట. ఓకే. okay, ma'am. If I is equal to 2, the generating string is a power 11. That does not belongs to language. So it is not a power 11 లేదు కాబట్టి. ఓకే. So it is not a CLF. So before writing that, you need to mention that here our assumption is Our assumption is wrong. yeah. So this is this contradicts our assumption. So this particular language is not a context free language. Hence proved అని కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ నువ్వు స్టాప్ చేసేసా షేరింగ్? 2 ప్రాబ్లమ్స్ ఇచ్చింది లాస్ట్ క్లాస్ లో. Yes, ma'am. మణిదీపిక ఎస్ మ్యామ్. షేర్ చేస్తావా? ఎస్ మ్యామ్. షేర్ అవుతుంది. సో నెక్స్ట్ లాంగ్వేజ్ ఇస్ 0 పవర్ 2 పవర్. ఇప్పుడు చెప్పింది ఇదేనా? ఇప్పుడు తను డిస్కస్ చేసింది ఏంటి? సుప్రియ డిస్కస్ చేసిన లాంగ్వేజ్ ఏ పవర్ n Ma'am. ఓకే. n స్క్వేర్. ఓకే. ఓకే, ఎక్స్ప్లెయిన్. లాంగ్వేజ్ 0 పవర్ 2 పవర్ i ఇచ్చారు కాబట్టి i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఫస్ట్ 1 2 అండ్ సో ఆన్ తీసుకున్నాం మ్యామ్. ఓకే. 2 i ప్లస్ అప్పుడు 0 0 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4 కాబట్టి 0 0 0 అలా వస్తున్నాయి. ఓకే. 8 zeros and 16 zeros అలా వచ్చింది. ఓకే. తర్వాత assume that above languages CFL గా assume చేసుకుని పంపింగ్ లెంత్ 3 తీసుకున్నాం మ్యామ్. ఓకే. 3 తీసుకుంటే mod w 8 zeros వచ్చినాయి మ్యామ్. ఓకే. దాన్ని uv xyz కింద డివైడ్ చేసుకున్నాం మ్యామ్. u 3 zeros v 0 x 0 అలా మ్యామ్. డివైడ్ చేసుకోవడం కూడా అవకాశం ఉంటే ఇక్కడే రాసేసుకోండి, ప్రాబ్లం లేదు. అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమే కాబట్టి ఇలా సైడ్ రఫ్ లో రాసుకుంటున్నట్టు కాకుండా బెటర్ ఇదే జస్ట్ ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ద స్ట్రింగ్ ఇంటూ 5 parts అని జస్ట్ మెన్షన్ చేసి తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే మ్యామ్.
ఫస్ట్ కండిషన్ mod w greater than or equals to n కాబట్టి 8 greater than or equals to 3 true ma'am. Okay. Condition satisfied. Next second condition mod vxy less than or equals to n ma'am. Okay. Length 3 less than or equals to 3 కాబట్టి condition satisfied. Okay. Okay. Next mod vy greater than or equals to 1 2 greater than or equals to 1 satisfied ma'am condition. నెక్స్ట్ u v పవర్ i x y పవర్ i z లాంగ్వేజ్ కి బిలాంగ్ అవుతుందని చెప్పాలి మ్యామ్. ఓకే. ఫర్ ఆల్ i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ i ఈక్వల్స్ టు 1 తీసుకుంటే 8 zeros లాంగ్వేజ్ కి బిలాంగ్ అవుతుంది మ్యామ్. ఓకే. కాబట్టి if i ఈక్వల్స్ టు 2 తీసుకుంటే 10 zeros వచ్చినాయి మ్యామ్. దట్ డజంట్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్, గివెన్ లాంగ్వేజ్. ఓకే. లాంగ్వేజ్ లో 10 zeros లేవు. లేవు. So the given language is not a CF. So it contradicts our assumption and the language is not CF. Okay. Stop sharing. So with this we have completed the third unit. Next applications of CFL undi. Adi already నేను starting లో చెప్పాను. So with this we have completed the third unit and we are going to entering into the fourth unit, which is push down automata, and it's very interesting. స్టార్టింగ్ లో కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం పేషెన్స్ మీరు పెడితే చాలు, కొంచెం అటెన్షన్ పెడితే చాలు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పుష్ డౌన్ ఆటోమేటా. ఇప్పుడు దాకా మీరు చూసిన అన్నిట్లో కూడా ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. లెట్ మీ షేర్ సమ్ డాక్యుమెంట్. Too much blur unda parleda? Is it readable? Is the document is readable? Yes ma'am. Starting lo syllabus okati koncham blur ayinattundi. Okay, all of you just go through the syllabus now and go through the push down automata statement which is mentioned here for first 2 minutes. Just read out the lines and try to understand what it's saying. A6 is here. Just up 2 minutes avi study cheyandi, nenu I will come back. A6 is here. Not here. Dhatri unda ikkada 83. ధాత్రి మన నెంబర్ కనిపిస్తుంది, మనిషి ఉందా లేదా ఇక్కడ? హలో మ్యామ్. చేసావా నిన్న వర్క్? ఎస్ మ్యామ్. మరి ఏంటి హ్యాండ్ రైజ్ చేయలేదు? నేను ఆ టైంకి జాయిన్ అవ్వలేదు మ్యామ్. సో చేస్తున్నావా ఇప్పటికప్పుడు రెగ్యులర్ గా వర్క్స్? ఎస్ మ్యామ్. జాయిన్ షార్ప్లీ బై the time of the class, okay? Yes. So next class lo mostly neethone share chestanu. Get ready for that, okay? Okay. Just read out the lines, just go through these lines. Next number 40. Number 9. Who is number 9? Unnara?
Number 9 is here or not? నెంబర్ 9 కి క్లాస్ అబ్సెంట్ అని చెప్పండి. ఫోన్ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ యూనిట్, పుష్ డౌన్ ఆటోమేటా. So this is very interesting subject, very interesting topic compared to all other which you have studied till now. So what are all the topics, what are all the contents here you are having is push down automata. We need to know about first, this is about syllabus. We need to know about push down automata and its definition, model, graphical notation and instantaneous description and language accepted by the push down automata and design of PDA and deterministic or non-deterministic PDA. Just like you have deterministic finite automata and non-deterministic finite automata, here also we are having deterministic PDA and non-deterministic PDA and equivalence of PDA and context free grammars. So all these are the syllabus you are having. ఈ context free grammars అంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై పుష్ డౌన్ ఆటోమేటా? ఎక్కడ విన్నారు మీరు ఆ వర్డ్? పుష్ డౌన్ ఆటోమేటా అని ఎక్కడ విన్నారు ఒకసారి చెప్పండి నాకు. వేర్ డిడ్ యూ హర్డ్ దట్ వర్డ్ పుష్ డౌన్ ఆటోమేటా? ఎనీబడి హర్డ్ దట్ వర్డ్ ఆర్ నాట్? అసలు విన్నట్టుందా ఏనా ఆ వర్డ్? belongs to automata family of, okay, family of automata, and first unit lo విన్నాం. So what do you know about that? దాని గురించి మీకు ఎంతవరకు తెలుసు? So what is the language accepted by the PDA? Anybody knows that? What is the language accepted by the PDA? Context free language. And the equivalent grammar is context free grammar. So మనం hierarchy చూస్తే, మనం hierarchy almost last class లో కూడా, before last class లో కూడా డిస్కస్ చేసాం. We are having 4 kinds of grammars. That means 4 kinds of equivalent missions, 4 kinds of equivalent languages. Type 0, type 1, type 2, type 3. So coming to type 3, it belongs to regular grammar, regular language, and the mission equivalent mission is finite automata to accept that regular language, and the grammar is regular grammar. Similarly, the next level is type 2. Type 2 language is context free language, and the mission or the automata which is going to accept that context free language is a push down automata, and the equivalent grammar is context free grammar. సో ఒకే లెవెల్లో చూసుకున్న మనకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్కి ఒక గ్రామర్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఒక ఆటోమేటా ఉంటుంది. ఒక్కొక్క లెవెల్లో మనం క్రాస్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో టిల్ నౌ ఓన్లీ వీ హ్యావ్ డీల్ విత్ ఆల్ టైప్ 3. టైప్ 3 గురించి అన్ని రకాలుగా మనం తెలుసుకున్నాం. రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, రెగ్యులర్ గ్రామర్ ఏంటి, ఫైనట్ ఆటోమేటా, ఆల్ దీస్ బిలాంగ్స్ టు టైప్ 3. అండ్ నెక్స్ట్ టైప్ 2లో కూడా ఎంటర్ అయ్యాం. సో టైప్ 2లో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఉంటుంది, ఈక్వల్ అండ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉంటుంది. ఆ రెండింటి గురించి తెలుసుకున్నాం. సో ఇన్ దిస్ యూనిట్ యూ ఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద పుష్ డౌన్ ఆటోమేటా టు యాక్సెప్ట్ ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో ఇప్పుడు డిఎఫ్ఏలో, ఎన్ఎఫ్ఏలో మీరు ఎలా అయితే మిషన్ కన్స్ట్రక్షన్, తర్వాత దానికి మూవ్స్ రాసుకోవడం, అవన్నీ ఎలా అయితే చేశారో ఇక్కడ కూడా మనం అలాగే దానికి ఈక్వలెంట్ గ్రామర్ని, సారీ CFL కి ఈక్వలెంట్ ఆటోమేటాని డిజైన్ చేస్తాం అనమాట. అండ్ దిస్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ద ప్రీవియస్ all the things you have done, you have gone through in TOC. Okay, coming to push down automata. Push down automata is a way to implement context free grammar in a similar way we design finite automata for regular grammar. So regular grammars ki finite automata alago ikkada context free grammar ki push down automata ala. So it is more powerful than FSM. So it is little bit powerful than FSM, and it can handle problems which a finite automata cannot handle. So finite automata handle చేయలేని problems ని కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. For example, if the language is like that, a power n, p power n,
Actually, this kind of languages are not accepted by the finite automata. It is accepted by the push-down automata only. Why? Because this language is a context-free language. ఇది ఎందుకు ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేయలేదు అంటే ఫైనైట్ ఆటోమేటా హ్యాస్ లిమిటెడ్ మెమరీ. సో దీనికి ఇది యాక్సెప్ట్ చేయాలి అంటే దీనికి మెమరీ కావాలి. ఎందుకు మెమరీ కావాలి? నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ బీస్ కూడా అన్నే ఉండాలి. సో దెర్ ఈస్ ఏ కౌంట్ ఫర్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ నెంబర్ ఆఫ్ బీస్ షుడ్ బి ఈక్వల్. సపోజ్ లాంగ్వేజ్ ఇలా ఉందనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎం అని ఉంది. సో ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ద ఫైనైట్ ఆటోమేటా. ఎందుకు అంటే ఇక్కడ ఏ తర్వాత బి వస్తే చాలు, ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. అండ్ దెర్ ఇస్ నో రూల్ దట్ నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ బీస్ సేమ్ ఉండాలని రూల్ లేదు కదా. కానీ ఇక్కడ ఫస్ట్ ఈ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అనే లాంగ్వేజ్ లో చూస్తే నెంబర్ ఆఫ్ ఏస్ కౌంట్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ నెంబర్ ఆఫ్ బీస్ కౌంట్. సో ఏస్ కౌంట్ బికి మ్యాచ్ అవ్వాలి. అంటే నువ్వు నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉన్నాయో నోట్ చేసుకుంటూ ఉండాలి, అలాగే నెంబర్ ఆఫ్ బీస్ వాటికి మ్యాచ్ అయిందో లేదో నోట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ విచ్ రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ మెమరీ. So that kind of memory is not available with the finite state machine. So this push-down automata can handle problems which a finite state machine cannot handle. Okay, so finite state machine has a very limited memory, but push-down automata has extra memory in the form of a stack. So finite state machine lo chala limited memory untundi, but here we are having some extra memory in the form of a stack. So stack anangane meeku em gurtu ravali, what are all the stack operations? So if the stack is like that, what are all the stack operations generally we are having? Stack operations em untai? Push, pop. Yeah, push operation, pop operation you are having. Generally those two are the basic operations of the stack. So suppose stack lo elements నాకు ఇలా ఉన్నాయి అనుకుందాం. So push and what is the strategy followed by the stack? LIFO or FIFO? LIFO, ma'am. LIFO, last in first out. So queue అయితే first in first out, ఎవరు first queue లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు first exit అయిపోతారు. Okay, but in stack last in first out. Suppose this is the top of the stack. If this is the top of the stack. So దీంట్లో పాప్ చేయాలంటే ఏ ఎలిమెంట్ ని పాప్ చేయొచ్చు మనం? ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ either B or X. B, ma'am. B అంటే రీసెంట్లీ పాప్డ్ ఎలిమెంట్, రీసెంట్లీ పుష్డ్ ఎలిమెంట్ కెన్ బి పాప్డ్ అవుట్. ఎందుకంటే క్యూ లో మనకి టూ stack is like, imagine stack is like a ఇప్పుడు సపోజ్ కాక్స్ పెడతాం కదా మనం, కాక్స్ పెట్టడానికి ఒక రౌండ్ బాక్స్ ఉంటుంది. ఐడియా ఉందా? అంటే షాప్ ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటది. మీరు కాక్స్ సెట్ మొత్తం కొనేసారు అనుకోండి, ఒక రెక్టాంగులర్ సర్క్యులర్ రెక్టాంగులర్ షేప్ లో ఒక బాక్స్ ఉంటుంది. సపోజ్ మీ కాక్స్ ఎలా ఉంటాయి దాంట్లో ఇలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీరు ఫస్ట్ ఏ కాక్ పెట్టినట్టు దీంట్లో ఈ కాక్ పెట్టినట్టు ఫస్ట్, కానీ మీరు తీయాలంటే ఏది తీస్తారు? రీసెంట్ గా పెట్టిందే బయటికి తీస్తారు ఫస్ట్. సో స్టాక్ ఈజ్ లైక్ దట్, ఒకవైపు క్లోజ్డ్ ఉంటుంది, ఒకవైపు ఓపెన్ ఉంటుంది. సో వేయాలన్నా దాంట్లో నుంచి వేయాలి, తీయాలన్నా దాంట్లో నుంచి తీయాలి. కాబట్టి ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది. ఇన్సర్ట్ చేయడం అంటే ఏంటి ఇక్కడ? పుష్. సో ఫస్ట్ పుష్ చేసిన ఎలిమెంట్ లాస్ట్ కి వెళ్ళిపోతుంది. సో రీసెంట్ గా పుష్ చేసింది టాప్ కి వస్తుంది. సో దాంట్లో నుంచి మీరు పాప్ చేయాలన్నా రీసెంట్ ఎలిమెంట్ ని మీరు పాప్ చేయగలుగుతారు. సో సేమ్ సినారియో హియర్ ఆల్సో, దిస్ ఈస్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. దెన్ మీరు ఫస్ట్ ఏది పుష్ చేసినట్టు అంటే ఎక్స్ ని ఫస్ట్ పుష్ చేశారు, నెక్స్ట్ వై ని పుష్ చేసాం, జెడ్ ని పుష్ చేసాం, ఏం చేసాం, తర్వాత బి ని చేసాం. అలాగే పాప్ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు పాప్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ బి, లైక్ దట్. So all these you already know that in DS I think you have studied all these things. So it requires it has additional stack, additional memory in the form of a stack. So pushdown automata can also be treated as pushdown automata is equal to finite automata, FSM, finite state machine plus a stack. So in which way it is different from the finite state machine in the sense? In which way? Cheppandi. Pushdown automata, in which way it is different from finite state machine? It consisting of additional stack. So which FSM does not have. FSM block diagram gurtunda?
FSM block diagram కూడా సేమ్ చేసుకున్నాం మనం. It has only one head. Here is a finite control mission which is having some head which is points to input tape, and we don't have any some other head, we don't have any stack. ఇంతవరకే మనం just a second. This is actually our finite automata, finite control mission, finite state mission. So దీనికి additional గా మనం stack ని యాడ్ చేస్తే it become pushed on automata. Nothing new. Okay, మీకు ఆల్రెడీ తెలిసిందే. జస్ట్ మనం ఏం చేసాము, ఇన్స్టెడ్ ఆఫ్ along with the existing tape and existing finite control mission, we are additionally adding some stack. Nothing newly added other than stack. Okay, so finite automata lo aithe manam em cheppukunnam, input symbols are placed on the tape. So actually tape is divided into certain cells, and input symbols are we need to take the input symbols on the tape. Okay, next finite control mission deals with the states. Initially it is having initial state. Ivanni kuda push on automata gurinchi kaadu, finite automata lo manam ivanni cheppukunnam. So it deals with the state, and it initially having the initial state, and it is having one head called read head, and it is generally points to the input tape. Next, at every level we need to take the input symbol, and we need to take the state present in the finite control mission, and based on the state and based on the input symbol we have read, the automata moves to the next level. That means it takes the next move. So based on that next move, the next state should be replaced here. And manaki first ఇనీషియల్ స్టేట్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఒక సింబల్ తీసుకుంటాం, ఇన్పుట్ టేప్ లో నుంచి ఒక సింబల్ తీసుకుంటాం, అలాగే దీని నుంచి ఇనీషియల్ స్టేట్ తీసుకొని బేస్డ్ ఆన్ ద సింబల్ అండ్ బేస్డ్ ఆన్ ద స్టేట్ వీ కెన్ టేక్ ద నెక్స్ట్ మూవ్. సో ఆ నెక్స్ట్ మూవ్ లో వచ్చే న్యూ స్టేట్ అంటే Q0 నుంచి Q1 కి వెళ్ళింది అనుకోండి, 0 ఇన్పుట్ తో ఫర్ ఎగ్జాంపుల్. సో హియర్ ఈస్ ద 0, here is the 1, here is some here is also 0. So here initially I am having Q0. So ఇక్కడ ఇనీషియల్ స్టేట్ Q0 ఉంది, ఇక్కడ ఇన్పుట్ 0 ఉంది. సో Q0 నుంచి 0 తో సపోజ్ Q1 కి వెళ్ళింది అనుకుందాం. నా నెక్స్ట్ మూవ్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్, రైట్? సో అప్పుడు ఏం చేయాలి, హియర్ ఇట్ ఈస్ అప్డేటెడ్ విత్ Q1, అండ్ ఆఫ్టర్ దట్ it points to the, it moves towards right of the tape. ఈ రీడ్ హెడ్ ఉంది కదా, సో నెక్స్ట్ ఇన్పుట్ కి పాయింట్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఇటరేషన్ లైక్. సో నెక్స్ట్ ఏం చేయాలి, అగైన్ ద సేమ్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద సింబల్ రీడ్ ఫ్రమ్ ద టేప్. సో వాట్ ఈస్ ద సింబల్ రీడ్ ఫ్రమ్ ద టేప్? Symbol is 1, and based on the state in the FCM, what is the state in the FCM? That is Q1. So based on the state in the finite control mission and based on the symbol read from the tape, tape, the finite automata moves to the next state. Depends upon the problem given. A problem ni batti manam design cheskuntam. There is no rule that ikkada Q2 ne teeskovali Q1 ne teeskovali ani undadu kada. Problem ni batti manam define cheskunటూ వస్తాం. So next ఏం చేయాలి, again after having the second move, this read head moves to the points to the next input symbol, and next ఈ అప్డేట్ అయిన స్టేట్ ఇక్కడ అప్డేట్ అవుతుంది, అంటే న్యూ స్టేట్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. అగైన్ బేస్డ్ ఆన్ ద స్టేట్ ఇన్ ద ఫైనైట్ కంట్రోల్ మిషన్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ టేప్, ద ఆటోమేటా విల్ మూవ్స్ టు ద నెక్స్ట్ స్టెప్. సో దిస్ ప్రాసెస్ రిపీట్స్ అంటిల్ ఇట్ రీచెస్ ద ఫైనల్ స్టేట్. సో ఇక్కడ QF వచ్చేదాకా అంటే ఫైనల్ స్టేట్ ని రీచ్ అయ్యేదాకా ఈ ప్రాసెస్ ని మనం రిపీట్ చేస్తూ ఉంటాం. ఇన్ సచ్ వే వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ద స్ట్రింగ్స్ ఇన్ ద finite automata. So ikkada additional ga add ayindi enti, here additionally we are having stack. Additionally here we are having stack. So here how we process the string, same story. So instead of one head we are having two heads. So instead of one head you are having two heads here. So idi telusu kada, here is an input tape which consisting of some input symbols. Okay, and next here is a finite control mission which deals with the states, and initially it is having initial state. So up to this is clear, right? And next it is having two heads. So instead of one head we are having two heads here. So one head is points to the input tape and the other head is points to the stack. Okay, one head is points to the input tape and another head is points to the stack.
సో ఇన్పుట్ టేప్ పాయింట్ చేసే హెడ్ ఏం చేస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇట్ రీడ్స్ ఎట్ ఎవ్రీ ఇటరేషన్, ఇట్ రీడ్స్ ఎవ్రీ ఇటరేషన్ ఇన్ ద సెన్స్ ఎట్ ఎవ్రీ మూవ్ ఆర్ ఎట్ ఎవ్రీ స్టెప్ లైక్ దట్. సో ఇట్ రీడ్స్ one symbol from the tape, and based on that symbol and based on the state present in the finite control mission, and also based on the stack symbol. So H2 ఏం చేస్తుంది, it reads that reads in the sense it pops each symbol at each move. So ఒక్కొక్క మూవ్ లో ఒక్కొక్క సింబల్ ని పాప్ చేస్తుంది. సో based on the symbol taken, symbol present in the stack, and based on the symbol present in the input tape, and based on the state the finite control mission has, the push down automata takes the next move. అర్థమైందా నేను చెప్తుంది? ఇందాక ప్రీవియస్ కేసులో ఫైనైట్ ఆటోమేటాలో 2 లెవెల్స్ ని మనం అంటే టూ ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేసాం. ఒకటేంటి అంటే మనం ఇన్పుట్ సింబల్ ని కన్సిడర్ చేస్తున్నాం, అండ్ ఆల్సో we're considering the state present in the finite control mission. సో ఇక్కడ అడిషనల్ గా దేన్ని కన్సిడర్ చేస్తున్నాం, ఆ రెండింటితో పాటు ఈ స్టాక్ లో స్టాక్ సింబల్ ఏది ఉంది, ఇనిషియల్ స్టాక్ సింబల్, ఇనిషియల్ ఇన్ ద సెన్స్ ఏది రెడీగా పాప్ లో ఉంది అంటే టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ ని కూడా బేస్ చేసుకొని, ఆ మూడింటిని బేస్ చేసుకొని నెక్స్ట్ మూవ్ అనేది ఉంటది అనమాట. సేమ్ యాజ్ ఫైనైట్ ఆటోమేటా, అడిషనల్ గా స్టాక్ యాడ్ అయింది అంతే. So let's go through some theoretical content. Here push down automata has 3 components: an input tape, finite control mission, and stack. Okay, next input tape maintains a set of input symbols which are also called as sentences. Okay, printed on its cells. ఇది కూడా మనకు తెలిసిందే కదా. ఇక్కడ మీరు నేర్చుకుంటుంది అడిషనల్ గా స్టాక్ గురించి నేర్చుకుంటారు అంతే. మీకు ఆల్రెడీ తెలిసిందంటే మీరు ఇంకొకసారి రివిజన్ చేస్తున్నారు. ఓకే, డోంట్ టేక్ ఎనీ complications. So these sentences begin from left most cell. ఇది కూడా తెలుసు కదా, సెంటెన్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, లెఫ్ట్ మోస్ట్ సెల్ నుంచి మనం ఇలా ప్రింట్ చేసుకుంటూ వస్తాం సెంటెన్సెస్ ని. ఓకే, నెక్స్ట్ FCM deals with the states. FCM deals with the states and maintains 2 heads where H1 is one head and H2 is another head. So H1 deals with the input tape and it can read information from the tape, and after reading the information H1 moves towards the right hand side. Ante kada H1 task enti, so it reads information or it reads symbol from the tape, and after reading the symbol it moves towards RHS వైపు మూవ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క స్టెప్ లో. దట్ ఈస్ H1. కమింగ్ టు H2 has the capability of pushing and popping symbols to and from the stack. So H2 పని ఏంటి అంటే H2 deals with the stack and its task is to pop or push the elements to and from the stack. So stack కి సంబంధించిన ఆపరేషన్స్ చేయడానికి ఈ H2 ఉందన్నమాట. ఓకే, so initially what is the initial condition? Initially H1 points to the leftmost cell of the tape and H2 is pointing to the initial stack symbol, and FCM will be in the initial state. So all this is the initial condition. Just read this point again. సో ఇదంతా ఇనిషియల్ స్టేటస్. ఇనిషియల్ గా మనకు తెలుసు కదా, వాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేటస్? FCM లో ఇనిషియల్ స్టేట్ ఉంటుంది. H1 points to the first symbol of the tape and H2 points to the topmost symbol of the stack. So that is the initial strategy. So this is all about the block diagram of the push down automata. And coming to the operations, ఇది కూడా ఇప్పుడు మనం చెప్పేసుకున్నాం. Coming to the operations, H1 reads tape symbol and moves towards RHS. మనకు తెలిసిందే. Next H2 reads top symbol of the stack. Okay, and depending on the tape symbol and the stack symbol read, the push down automata will take the move in the sense some kind of operation, next step ani. So based on the move FCM state may be changed. అంతే కదా, మూవ్ తీసుకున్న తర్వాత అప్డేట్ అయిన స్టేట్ FCM లోకి వస్తుంది కాబట్టి ఆ మూవ్ ని బేస్ చేసుకొని FCM లో స్టేట్ చేంజ్ అవుతుంది. అలాగే దిస్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ అంటిల్ all the sentences in the tape are completed. So input tape లో ఉన్న sentences అన్ని కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. So is there any doubts regarding the block diagram? Can I proceed to the next topic? ఇది క్లారిటీ వచ్చిందా? బ్లాక్ డయాగ్రామ్ అర్థమైందా? నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? నాకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నేను వెళ్తా. ఇద్దరికే అర్థమైందా? ఇంకెవరికి అర్థం కాలేదు ఈ టాపిక్?
మీరు ఇవి బేసిక్ లెవెల్లో అర్థం చేసుకుంటేనే దీని మీద ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. మీరు ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 3 యూనిట్స్ నేను నేర్చుకోవాలి తర్వాత నేర్చుకోవద్దు అని ఫిక్స్ అవ్వద్దు. ఎందుకంటే స్టార్టింగ్ యూనిట్స్ కన్నా ఇవి ఈజీ, ఇంకా దీని మీద ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలాంటప్పుడు మనకి ఈజియెస్ట్ యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఫస్ట్ 3 అని ఫిక్స్ అయిపోకూడదు కదా. మహా అయితే మిడ్ 1తో పాటు మిడ్ 2లో కూడా మార్కులు వచ్చేస్తాయి. ఏమైనా లాస్ ఏమైనా ఉందా దానివల్ల? సో ఫోర్త్ చాప్టర్ చాలా ఈజీ. ఫోర్త్ చాప్టర్ చాలా ఈజీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో మీరు ఫస్ట్ 3 అయిపోయినాయి, నాకు ఎగ్జామ్ కి కానీ మిడ్ కి కానీ కావాల్సినవి వచ్చేసినాయి, సో ఇంక నేను థర్డ్ చాప్టర్ లోకి 4th యూనిట్ లో తొంగి చూడాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. ఈజియెస్ట్ టాపిక్ అన్నప్పుడు ఇది ఇంకా దీనివల్ల యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ మోర్. ఏది ఈజీగా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి కానీ వరుస పెట్టి ఫస్ట్ 3 అని కాదు కదా. ఓకే, ఇంకా చెప్పాలంటే దీనికి ఆల్రెడీ మీకు ఫస్ట్ యూనిట్ అంటే అన్ని కొత్తగా నేర్చుకున్నారు. ఈ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏంటి, బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ అవన్నీ ఆల్రెడీ తెలుసు. వాటికి చిన్న ఎక్స్టెన్షన్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి కంపేర్ టు దట్ ఇది ఇంకా ఈజీ కదా. సో మీకు అంత ఎక్కువ దీన్ని ఇచ్చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎక్కువ మెమరైజ్ చేయడం కానీ ఎక్కువ గుర్తుపెట్టుకోవడం కానీ ఉండదు. ఆల్రెడీ మీకు అవన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని రివిజన్ చేస్తున్నట్టు ఉంటుంది. వాటికి చిన్న ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అంతే. ఓకే, so coming to the mathematical form. So PDI is at 7-tuple notation and is defined as follows. So how many tuples are there in finite automata? 6 ma'am. Finite automata, not Mealy and Moore mission. That means that DFA, NFA, epsilon NFA, finite automata without memory. How many tuples? 5 tuples ఉంటాయి కదా. ఏమేమి ఉన్నాయి 5 tuples? Q, sigma. ఓకే, దీంట్లో నోట్ చేద్దాం. ఫైనైట్ ఆటోమేటాలో ఉండే 5 టపుల్స్ ఇక్కడ ఏమైనా మ్యాచ్ అయినాయేమో చూద్దాం. క్యూ ఉందా ఫైనైట్ ఆటోమేటాలో? Yes, ma'am. యా. నెక్స్ట్ సిగ్మా, Yes, ma'am. నెక్స్ట్ టౌ సింబల్, దిస్ ఇస్ టౌ. is it here in the finite automata? No, ma'am. No, ఇది లేదు. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిషన్ సింబల్ డాలర్. Yes, ma'am. yes. ma'am. Initial state. Yes, ma'am. yes. Next Z0. No, ma'am. We don't find it. Next final state capital F. Yes, ma'am. Yes, ma'am. yes. సో దీంట్లో మనకు కొత్తగా వచ్చిన సింబల్స్ ఏంటి చెప్పండి అయితే. టౌ అండ్ Z0. సో ఆల్రెడీ మనకి 5 టపుల్స్ తెలుసు, దానికి 2 టపుల్స్ యాడ్ అయినాయి, అందుకని ఇది 7 టపుల్ అని చెప్తున్నాం. ఫైనల్ పుష్డౌన్ ఆటోమేటా ఇస్ 7 టపుల్ నోటేషన్. అడిషనల్ గా యాడ్ అయింది ఏంటి, టౌ, Z0. మిగతా అన్ని మీకు తెలుసు కదా. వాట్ ఈస్ క్యూ? Set of స్టేట్స్. నెక్స్ట్ సిగ్మా, input symbol, డాలర్. transition, ఓకే, క్యూ నాట్ initial state, అండ్ ఎఫ్ final state. ఫైనల్ స్టేట్. సో అన్ని తెలిసినాయి. అడిషనల్ గా యాడ్ అయింది టౌ, Z0. నాకు తెలిసి ఇవి కూడా మీరు చెప్పేయచ్చు. అడిషనల్ గా ఇక్కడ ఏం యాడ్ అయింది, స్టాక్ కదా. సో మోస్ట్లీ ఈ రెండు కూడా స్టాక్ కి రిలేటెడ్ ఉంటాయి. ఓకే, టౌ అంటే ఏమై ఉండొచ్చు, ఎనీ గెస్? సింప్లీ స్టాక్ సింబల్స్. ఓకే, అడిషనల్ గా స్టాక్ యాడ్ అయింది కాబట్టి దాని డీటెయిల్స్ గురించి పెడతాం, అడిషనల్ టపుల్స్ అంతే. సో టౌ రిప్రజెంట్ సెట్ ఆఫ్ ఆల్ స్టాక్ సింబల్స్ అండ్ Z0 is the initial stack symbol. Initial state laga initial stack symbol. Is it clear till now? Yes, ma'am. Okay, just a second. Jokes apart. సో క్యూ అంటే సెట్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఓకే, సిగ్మా అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ సింబల్స్, వాటిని టెర్మినల్స్ అంటాం. అండ్ వీ ఆల్రెడీ నో దట్ దెర్ షుడ్ బి నో కామన్ సింబల్ బిట్వీన్ స్టేట్ అండ్ ఇన్పుట్స్, రైట్? అందుకనే మనం ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ 5 చూపించాం. నెక్స్ట్ టౌ రిప్రజెంట్ సెట్ ఆఫ్ స్టాక్ సింబల్స్ ఆల్సో కాల్డ్ as పుష్ డౌన్ సింబల్స్, and there should be no common element between the states and the tau symbol. Okay, that's why we have represented here with q intersection tau is equal to 5. And we know that okay, transitions pakan pedam. Q0 is the initial state and it belongs to the capital Q, we know that, and Z0 is the initial stack symbol and it belongs to tau, and F is the final state and it is subset or equal to Q. So these are all we know that. Coming to the transitions.
సో ఇప్పుడు ట్రాన్సిషన్స్కి వస్తే మనకి ఏమేమి ఉంటాయి, దేన్ని బేస్ చేసుకొని మనం ట్రాన్సిషన్ మూవ్ చేస్తున్నాము అంటే హియర్ based on the symbol from the tape and based on the state and based on the stack symbol. Okay, so ఇక్కడ tape symbol ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ దిస్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, సిగ్మానే కదా, అవునా కదా, ఇన్పుట్ సింబల్స్ ని ఎలా ఇండికేట్ చేస్తున్నాం, సిగ్మా. నెక్స్ట్ స్టేట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, FCM లో స్టేట్స్ ఉంటాయి కదా, స్టేట్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ Q. సో బై టేకింగ్ సిగ్మా, by taking the state and by taking the input symbol and also by taking the ఏం తీసుకోవాలి, స్టాక్ సింబల్. సో స్టాక్ సింబల్ అంటే సింబల్ ఫ్రమ్ టౌ. ఈ మూడింటిని తీసుకొని మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినప్పుడు ఈ FCM అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద స్టేట్ చేంజ్డ్. సో నెక్స్ట్ లెవెల్లో వీఆర్ హ్యావింగ్ Q and also we are having some operations on the stack. సో ఇది పాప్ చేసేస్తాం కాబట్టి, ఈ సింబల్ తీసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ దీంట్లో ఏదైనా పుష్ చేయడం కానీ లేదంటే ఏమి చేయకపోవడం కానీ సమ్ ఆపరేషన్స్ కూడా మనం ప్రతి మూవ్ లో పెర్ఫామ్ చేస్తాం. సో వీఆర్ హ్యావింగ్ we can have some operations on the pop. So this is the representation of the transition. సో కాకపోతే ఒక్కొక్కసారి మనం వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్ ఏమి తీసుకోకుండా కూడా మనం ట్రాన్సిషన్ చేస్తాం. జస్ట్ లైక్ ఎప్సిలాన్ NFA లో ఎలా అయితే మనం వితౌట్ టేకింగ్ ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ తో ట్రాన్సిషన్స్ చేసేవాళ్ళం కదా. సో ఇక్కడ కూడా వితౌట్ కన్స్యూమింగ్ ఎనీ ఇన్పుట్ సింబల్ వీ కెన్ మేక్ సమ్ ట్రాన్సిషన్స్. దట్స్ వై వీ కెన్ రిప్రజెంట్ ఇట్ లైక్ దిస్. ఇన్పుట్ సింబల్ యూనియన్ ఎప్సిలాన్, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అండ్ బై టేకింగ్ ద టేప్ సింబల్ వీ కెన్ హ్యావ్ ట్రాన్సిషన్ సో దట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేట్ అండ్ వీ కెన్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ stack operations. So this is the definition of the transition. In this way we are having moves in the push-down automata. So finite automata lo 2 steps lo moves untayi. 2 steps in the sense 2 moves, 2 elements consider chestamu. States input alphabets, ikkada 3 elements consider chestam. State input alphabet idi stack symbol. Okay, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో బై టేకింగ్ ద స్టేట్ అండ్ బై టేకింగ్ ద ఇన్పుట్ సింబల్ ఇంక్లూడింగ్ ఎప్సిలాన్ అండ్ బై టేకింగ్ ద స్టాక్ సింబల్ ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ స్టేట్ అండ్ it enters into it leads to some set of stack operations. Okay, and coming to the notations, I'm going to wind up this class by going through all these things. లేదంటే రేపు చెప్తానులే, ఇంకో పేజ్ ఉందిగా. Okay, I'm going to stop. I'm going to wind up the class here. You can exit now. ఈరోజు హోంవర్క్ ఏం లేదు, ఎంజాయ్ చేయండి.